హాయ్ అండి. అంబులెన్స్ అనగానే మనకందరికీ కూడా మంచి ఒపీనియన్ అయితే ఉంటుంది. సో, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మనం కాల్ చేస్తే త్వరగా వచ్చి మనల్ని టైంకి హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తారనైతే అనుకుంటూ ఉంటాం కదా! అలాంటి అంబులెన్స్‌లో ఒక అమ్మాయి పైన అత్యాచారం అయితే జరిగింది. సో, అది కూడా అంబులెన్స్ డ్రైవర్ ఇంకా అంబులెన్స్‌లో ఉండే ఇంకో అతననమాట. సో, ఇద్దరూ కలిసి తన పైన అయితే అత్యాచారం చేశారు. సో, అసలు ఇది ఎక్కడ జరిగింది అంటే బీహార్‌లో జరిగింది. సో, ఆ అమ్మాయి వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికైతే వచ్చిందనమాట. సో, ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా రావడంతో సో, ఆ అమ్మాయి అయితే కళ్ళు తిరిగి పడిపోయిందంట. సో, అక్కడ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి దాంట్లో ఉన్న అంబులెన్స్‌లో అయితే పంపించారనమాట. సో, పంపించినప్పుడు సో, అంబులెన్స్ అనేది మధ్యలో ఆపేసి ఆ అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళకుండా సో, అంబులెన్స్ నడిపే డ్రైవర్ ఇంకా సో, తనతో పాటు ఉండే ఇంకో పర్సన్ ఇద్దరు కలిసి తన పైన అయితే అత్యాచారం అయితే చేశారు. సో, ఆ అమ్మాయికి తర్వాత స్పృహ వచ్చిన తర్వాత చూసుకుంటే ఆ అమ్మాయికైతే అర్థమైపోయిందనమాట. సో, ఆ అమ్మాయి ధైర్యంగా వెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, అంబులెన్స్ వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తే అసలు ఇంకెవ్వరిని నమ్మాలి చెప్పండి? సో, ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. ఆడపిల్ల అనగానే మాత్రం ప్రతి ఒక్కరికి ఇలాంటి రోగాలు ఎందుకొస్తాయో ఏమో! ఆడపిల్లనైతే అదే చూపుతో చూస్తారు. నార్మల్‌గా చూడలేకపోతుంటారు. ఇలాంటి మగ ఎదవలనైతే ఏం చేసినా పాపం ఉండదు. సో, అందరూ ఇలాగే ఉంటారా అంటే అందరూ ఇలాగ ఉండరులెండి. సో, ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనిష్మెంట్ చేసినప్పుడు సో, ఇలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళని కఠినంగా శిక్షిస్తేనే ఇంకొకరు అలాంటి పనులు చేయడానికి భయపడతారండి. సో, కానీ మన గవర్నమెంట్ మాత్రం ఇలాంటివి శిక్షలైతే వెయ్యదనమాట. సో, అదే సౌదీలో అయితే సో, ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తారో వాళ్ళకి బహిరంగంగా అయితే శిక్షలైతే ఉంటాయి. సో, అలాంటి పరిస్థితి మన ఇండియాలో ఎప్పుడొస్తుందో ఏమో కానీ సో, అలాంటి చట్టం అయితే తీసుకురావాలి. ఇలా ఆడవాళ్ళపైన ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు చేసే వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి. మీరేమంటారో కామెంట్ చేయండి. సో, ఇలా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన జాగ్రత్తలో మనమైతే ఉండాలండి. అంబులెన్స్‌లో వెళ్తున్నాం కదా! సో, ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు కాదు. సో, ఎక్కడ వెళ్ళినా కూడా మనమైతే కేర్‌ఫుల్‌గా ఉండాలి. అమ్మాయిలు మరీ ఎస్పెషల్లీ మనమే కేర్‌ఫుల్‌గా ఉండాలి. కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, వీడియో అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.